కవి కైలాష్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆస్థానంలో పేరుగాంచిన కవి. అలానే సంభాజీ మహారాజ్ కి మంచి మిత్రుడు, నమ్మిన మనిషి. ఆయన ఎప్పుడు సంభాజీ మహారాజ్ కి నమ్మకస్తుడుగానే ఉన్నారు. 1689లో సంభాజీ మహారాజ్ ని ఔరంగజేబ్ బంధించినప్పుడు ఆయనతో పాటు కవి కైలాష్ ని కూడా బంధించారు. సంభాజీ మహారాజ్ అలాగే కవి కైలాష్ ఇద్దరిని చైన్స్ తో కట్టేసి చిరికిన బట్టలతో వీధుల్లో తిప్పి అందరి చేత అవమానించాడు ఔరంగజేబ్. గోళ్లు బలవంతంగా పీకించేశాడు. మండే ఇనుప చువ్వలతో కళ్ళు పొడిపించేశాడు. చర్మాన్ని పీకేసి దాని మీద రోజు ఉప్పు కారం రాసి బతుకుండగానే 40 రోజులు నరకం చూపించారు. ఆ 40 రోజులు రోజుకొక పార్ట్ని కట్ చేసినా ఇంకా ఆయన సంభాజీ మహారాజ్ కి నమ్మకస్తుడిగానే ఉంటాను అంటంతో కవి కైలాష్ ని సంభాజీ మహారాజ్ తో కలిసి ఇద్దరిని తల నరికి ఊరిలో తలల్ని ఊరేగించి ఇద్దరి శరీరాలను ముక్కలు ముక్కలుగా కోసి చెరువులో పడేపించాడు. మరణం కళ్ళ ముందు కనపడుతున్నా, సజీవంగా చిత్రహింసలు పడుతున్నా సరే కవి కైలాష్ తన ఊపిరి ఉన్నంత వరకు సంభాజీ మహారాజ్ కి నమ్మిన మనిషిలాగే ఉన్నారు. అలానే చనిపోయారు.